హల్లెలూయా. ఇటువైపు పెట్టండి మౌత్. సురేష్ ఇటువైపు చెప్పు. మదపాడు గ్రామ ప్రజలారా మీ అందరికీ వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మరి మధ్యాహ్న కాల సమయంలో మీ గ్రామానికి రావడానికి గల కారణం ఏమనగా, మీరు సత్యవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడైన ఏ దేవుణ్ణి తెలుసుకోవాలని మీ గ్రామానికి మేము వచ్చి ఉన్నాము. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ నరుడిగా జన్మించిన దేవుడు ఒకే ఒకరు. ఆ ఒక్కరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన 2024 సంవత్సరాల క్రితము పరలోకంలో నుండి భూలోకంలోనికి ఒక మరియమ్మ అనేటువంటి ఒక యవన బిడ్డ కన్యక ద్వారా ఆయన భూమి మీద జన్మించారు. ఆయన జన్మించడం వలన మనందరికీ కూడా పాపము నుంచి రక్షణ కలుగజేశారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఆమె ఒక కుమారుని కనును, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని ఒక దేవదూత ముందుగా ఈ మాట చెప్పింది. అమ్మ, ఎవరు చెప్పారంటే ఒక దేవదూత పరలోకంలో నుండి వచ్చి ఆ కన్యకైన మరియకు ఈ మాట తెలియజేసింది. దీని అర్థమేమనగా, మనందరము కూడా జన్మ కర్మ పాపములు కలిగి ఉన్నాము. మనము పుట్టుకతోనే పాపంలో పుడుతూ ఉన్నాము, పాపంలోనే బ్రతుకుతూ ఉన్నాము, పాపంలోనే చనిపోతా ఉన్నాము. అయితే ఒక మనిషి పాపంలోనే పుట్టి, పాపంలోనే బ్రతికి, పాపంలోనే చనిపోతే ఆ మనిషి నిత్య నరకానికి వెళ్ళిపోతాడని దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడి ఉన్న మాటను ఈ రోజు మీకు తెలియజేస్తూ ఉన్నాము. మనం ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదని, మనమందరము కూడా మోక్షము అనగా మనకు అర్థం కావాలంటే వైకుంఠంలో మనం ఉండాలి అంటే దానికి మార్గము యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరో తండ్రి వద్దకు చేరడని ప్రభు చెప్పారు. ఆ మాటలు మీకు చెప్పడానికి ఈ దినం మీ గ్రామానికి వచ్చాం. మీ దగ్గర నుంచి ఏదో తీసుకోవాలనో ఏదో కావాలనో మేము రాలేదు, కానీ మీరు సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోండి. ఆ సత్యము మనిషిని స్వతంత్రుడుగా చేస్తుంది. ఈ దినాల్లో అనేక మంది మేమే దేవుళ్ళు అని చెప్తా ఉన్నారు, వేషాలు వేస్తా ఉన్నారు, గడ్డాలు పెంచుతూ ఉన్నారు, సాధు బట్టలు వేసుకొని మేమే దేవుళ్ళు అంటున్నారు. కానీ అది నిజం కాదండి. నిజమైన దేవుడు ఒకరు ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు అని ప్రభు. ఆ ప్రభువును మీరు తెలుసుకోవాల్సిందిగా మీ గ్రామంలో దేవుడి మందిరం ఉంటే అక్కడికి వెళ్ళండి. యేసు ప్రభుని నమ్ముకోండి, మీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోండి. ఆయన మీ జీవితాలు మారుస్తాడు. యేసు ప్రభు మా అందరినీ కూడా రక్షించాడు. మేమందరము కూడా ఒక్కొక్క కులంలో నుంచి వచ్చాము. మేమందరూ కూడా పుట్టుకతో యేసు ప్రభుని తెలుసుకోలేదు, కానీ మీలాగే మరి మా దగ్గరికి కూడా యేసు ప్రభు వారు తన సేవకుల ద్వారా సువార్తను ప్రకటించినప్పుడు మేము యేసు ప్రభుని తెలుసుకున్నాము. మేము తెలుసుకున్నప్పుడు యేసు ప్రభు మా జీవితాలను బాగు చేశారు. మాకున్నటువంటి కష్టాలు తొలగించారు, సమస్యలు తొలగించారు. బహుశా మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో, మీకు కూడా ఏమైనటువంటి వ్యాధులు ఉన్నాయేమో, మీలో కూడా మీ కుటుంబంలో కూడా ఎన్నో బాధలు గట్టు ఉన్నాయేమో. ప్రభువుని నమ్ముకోండి, ఆయన మీ జీవితాలను, మీ బ్రతుకులను మారుస్తారు. అంత మాత్రమే కాదు, మీ కష్టాలను కూడా తొలగించగల దేవుడై ఉన్నాడు. ఆయన పిలిస్తే పలుకుతారు, మాట్లాడతారు, మనకు కనిపిస్తారు. మనం ఏది అడిగినా ఇచ్చే దేవుడు యేసు ప్రభువారు. ఆయన మహిమ గల దేవుడు అండి. ఎన్నో మహిమలు చేశారు. మీ జీవితంలో కూడా ఆయన మహిమలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు కనుక ఈ దినం మీ గ్రామానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. నమ్మిన వారు రక్షించబడతారన్నారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని యేసు ప్రభు చెప్పమన్న మాటను మీకు చెప్తూ ఉన్నాము. యేసు ప్రభు నమ్మి అందరూ జీవితాలు బాగు చేసుకున్నారు. మీ బ్రతుకులు మారుతాయి, మీ భర్తల బ్రతుకులు బాగుతాయి. మీ కష్టాలు ఏమున్నా దేవుడు తొలగిస్తారు. దేవుడిని నమ్ముకోవాల్సిందిగా ఈ మాటలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.